నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి ఈటెల హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపణ. జనగామ జిల్లా వ్యాప్తంగా జోరుగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం. వనపురం మండలంలో మొక్కలు నాటిన మంత్రి దయాకర్ రావు. రేవంత్ రెడ్డిపై నకరికల్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు. టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి మారిన రేవంత్ ను రాళ్లతో కొట్టాలంటూ ఆగ్రహం. వరంగల్ జిల్లా పెగడపల్లిలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటన. పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక సమస్యలపై ఆరా. ఆదిలాబాద్ లో 1/1 మిలియన్ ప్లాంటేషన్ కార్యక్రమానికి శ్రీకారం. 200 ఎకరాల్లో 5 లక్షల మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు. ఇక డీటెయిల్స్ ఇస్తే, ఈటెల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆర్యవైశ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. వైశ్యుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, స్వరాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యత కల్పించారని గంగుల చెప్పారు. పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగిన ఈటెల హుజూరాబాద్ ప్రాంత అభివృద్ధిని మరిచారని, ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం చేశామని ఓట్లు అడుగుతారని ఈటెలను ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ గ్యాస్ పెట్రోల్ ధరలను పెంచిందని ఓట్లు అభ్యర్థిస్తారా అని నిలదీశారు. టీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు అభివృద్ధికి వేసినట్టేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు ఒడితల సతీష్ కుమార్, బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, కార్పొరేషన్ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, బొల్లా సంపత్, ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నటరాజన్న గారు వారి ఎడిటర్ వైశ్య కిరణం వైశ్య న్యూస్ పత్రిక వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తప్ప మిగతా వాళ్ళందరూ కూర్చోండి దయచేసి. జై వాసవి, జై వాసవి. కేసీఆర్ గారి నాయకత్వం. వాసవి మాతాకి జై జై. ధ్రువందే రాజా వరుణాద్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్ర. జై జై మాతా వాసవి మాతా, జై జై మాతా. వాళ్ళకు కూడా కుల భవనాలు ఇస్తాము. గతంలో ఎవరు అడిగినాడు ఇవ్వలేకపోయారు, ప్రభుత్వం తీసుకెళ్లలేరు. ఈరోజు ప్రభుత్వం తీసుకెళ్లాము. ముఖ్యమంత్రి గారు కానీ గౌరవమంత్రి హరీష్ రావు గారు కానీ ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ నిధులను కూడా జరిగింది. భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాము. తొందరలోనే బిల్డింగ్ కంప్లీట్ చేసుకుని మీ ఆత్మగౌరవం పెంపొందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను. దయచేసి సోదరులారా, మీరు చర్చ పెట్టండి, చర్చ జరగాలి. రాజేందర్ బీజేపీ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది? గతంలో వేసాం ఓట్లు, అప్పుడు జరిగిందా? రేపు మళ్ళీ జరుగుతుందా? గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కోలుకుంటారు, డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ గెలిస్తే ఎక్కడికి వెళ్తాడు? ఎవరిని అడుగుతారు? ఎక్కడికో నిధులు తీసుకొస్తారు. అభివృద్ధి చేసే రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి అభివృద్ధి కుంటుపడకూడదు. అభివృద్ధి కొనసాగాలంటే రేపు రాబోయే కాలంలో కేసీఆర్ నిలబట్టి ఏ అభ్యర్థికైనా మీరు ఆశీస్సులు ఇవ్వాలి, ఆచరించాలి. ఈ నగర అభివృద్ధి కోసం కానీ, మన భావి తరాల కోసం కానీ ఈ రోజు మీరు కేసీఆర్ గారు నిలబెట్టి అభ్యర్థి గెలిపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరులారా, ఎక్కువ వైశ్య కమ్యూనిటీ కానీ మొత్తం కానీ వ్యాపార వర్గాలు ఉంటారు. గతంలో ఏ ఊరికైనా సర్పంచ్, ఏ ఊరికైనా ఎమ్మెల్యే వస్తే మొదలు కనబడేది వైశ్య సోదరుడు. పోయి పట్టుకురాబో డబ్బులు, చందాలు తీసుకురాబో అందరూ, రైస్ మిల్లుకో బియ్యం అందరూ. ఇదే పరిస్థితి. కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందా చందాలు లేవు, దందాలు లేవు, దాడులు లేవు, వేధింపులు లేవు. వ్యాపార వర్గాలు అందరూ సంతోషం ఉండాలని చెప్పి మేము ప్రయత్నం చేశాం. ఈ రోజు కరెంటు తోటి 24 hours కవర్ తోటి ఇన్వర్టర్ లేవు, జనరేటర్ లేవు. చాలా సంతోషంగా చెప్పాలనుకునే అన్ని కూడా ఒకటైనా మిగులుతుందేమో అనుకుంటే వాళ్ళకెళ్ళి కొన్ని దామోదర్ గారు చెప్పేసి, కొన్ని ఉప్పల్ శ్రీనివాస్ గారు చెప్పేసి, కొన్ని మా ఎమ్మెల్సీ గారు, మా గోలా సంపత్న గారు చెప్పారు. మళ్ళా చెప్పినే కొన్ని చెప్పాలి, తప్పదు. ఎవరైనా ఏ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జనగామ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగామ రైతు వేదిక బిల్లుల చెల్లింపులో అలసత్వం వహించిన పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. అనంతరం ఆయన పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడివంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీమతి గండి మంగమ్మ గారు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గ్రామంలో పలు మట్టి రోడ్లు ఉన్నవి. ఈ పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమానికి విశేషణ గ్రామ సర్పంచ్ గారు మాకు 30 days ప్రోగ్రామ్ లో ఒక ఇల్లు మీకు వెళ్ళి 11 kV వైర్ ఉండేది సార్. అప్పుడు ఎంపీపీ గారు స్వయంగా వచ్చి చూసి అప్పుడు చెప్పినాం సార్, అందరికి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఏ ఒక్కరు మాకు దాన్ని స్పందించలేదు. అది ఇప్పటి వరకు కూడా ఆ ఇంటి మీటర్లు అట్లనే ఉన్నాయి. మీరు చేసేవని చెప్పినాం, పేమెంట్ అవసరం లేదు దీనికి. మీకు అంతా కథ చెప్పాం. మొత్తం ఇంటికి పోయారు కర్ణాటకలో. ఓ ముసలమ్మ ఇంటికి పోయాక ముసలమ్మ ఉన్నది. మీ పెన్షన్ ఎంత తాజాని అడిగిన, అది బీజేపీ పరిపాలించే రాష్ట్రం. అది 500 అని చెప్పి వస్తానంటారు. 6 నెలల బట్టి వస్తలేవు. ఎందుకమ్మా అంటే 6 నెలల నుంచి ఏదో కరోనా వచ్చిందట. 2 నెలల నుంచి కరోనా వచ్చి ఈ 6 నెలల వరకు ఇస్తలేదు కదా. అటాటు పోయి ఇంకో ఇంటి దగ్గర పోయి అడిగిన, ఆమె ఒక ఆయనే ఇట్లా పుడతాడు. ఆ బోరింగ్ లో కొద్దిగా నీళ్ళు వస్తాయి. ఏందమ్మా మీ ఇంటింటికి నల్లాలేవా అంటే, మాకు నల్లాలేవు ఇయ్యే. అది బీజేపీ పరిపాలించారు. అది అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 200 ఉన్న పెన్షన్ ఆ 2000 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా. ఒక్కసారి గుండె మీద చేసుకుని అందరూ కూడా ఆలోచించండి. బయట రాష్ట్రాలు 500 ఇస్తారు. 6 నెలల పెట్టి బంద్ అయినాయి కరోనా చేయబట్టి. ఇంత కష్టకరం. ఆ 2000 ఇచ్చిన మహానుభావుని మర్చిపోదామా ఒక్కసారి గుర్తు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై నకరికల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సాధికారిక ముగింపు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైతే రాళ్లతో కొట్టమంటున్నారో వాళ్ళనే ప్రజలు రాళ్లతో కొడతారని రేవంత్ కు చురకలంటించారు. ఆయన టీడీపీ శాసనసభ్యుడిగా ఉండి కాంగ్రెస్ కు పార్టీ మారారని, ముందు పార్టీ మారిన రేవంత్నే రాళ్లతో కొట్టాలని అన్నారు. స్థాయికి మించి మాట్లాడితే ప్రజలు పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతారని, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.
కేసీఆర్ గారి నాయకత్వం, చిరుమర్తి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. సప్లాన్ అనేది ఎక్కడ కూడా దారి మళ్ళీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఏదో పద్ధతిలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. రెండోది బ్యాంకర్స్ దగ్గర పోయినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ దగ్గర వచ్చిన లోన్లతోటి బ్యాంకర్స్ కొద్దిగా కాన్సెంట్ ఇబ్బంది జరుగుతుందని చెప్పి నేరుగా వితౌట్ కాన్సెంట్ లేకుండా నేరుగా 10 లక్షల రూపాయలు రైతు బంధు కార్యక్రమ రకంగా అకౌంట్లో బెనిఫిషియరీ అకౌంట్లో పడుతుందో ఆ పద్ధతిలోనే ఎవరు మధ్యధరాలు లేకుండా ఎవరు బ్యాంకర్స్ లేకుండా నేరుగా మరి అకౌంట్ వేసే కార్యక్రమం చేస్తుంది. దళితుల వరకు ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఎవరైతే రాళ్లతో కొట్టమనంటారో వాళ్ళనే తిరిగి రాళ్లతో కొడుతుంది. ఆయన పార్టీని మారొచ్చినాడే కదా, ఓటు నోటి దొరికినాడే కదా, దొంగలాగా పార్టీ మారొచ్చినాడే కదా. ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ్యుని మళ్ళీ టీడీపీ శాసనసభ్యులు గెలిచి కాంగ్రెస్కి వచ్చాడే కదా. ఆయన బుద్ధిమంతుడు ఏమన్నా ఫస్ట్ ఆయన రాళ్లతో కొట్టదని చెప్తున్నాం. ఇక్కడ ఇచ్చిండు దొంగ పత్రాలు ఎప్పుడు వచ్చిండు. ఇక హైదరాబాద్లో వ్యాపారవేత్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రేవంత్ రెడ్డి అనేవి ఉంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని యూజ్ చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం తెప్పించుకుని 100 మందిని ఆఫీస్ బేరకులో పెట్టుకుని వాళ్ళకు లక్షల రూపాయల శాలరీలు ఇచ్చి ఎక్కడ పల్లె పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు ఉద్యమం చేపట్టాలని వన్ననపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా పెగడపల్లిలో మొక్కలు నాటారు. ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు, విద్యుత్ సంబంధ సమస్యలు, కొత్త స్తంభాల ఏర్పాటు, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, ప్రతి ఇంటికి 6 మొక్కలు అందజేయడం, డివిజన్ల వారీగా బల్దియా ఆధ్వర్యంలో డిఆర్సీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మేయర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రవినాయక్, సిరంగి సునీల్, పిఏసీఎస్సీ చైర్మన్ గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విజయ్, ప్రత్యేక అధికారి నీరజ తదితరులు పాల్గొన్నారు. పెద్దల సహకారంతో మరి ఆ గ్రామాన్ని ఒక విధంగా మార్పు తీసుకురావడానికి మరి ఈ కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టినాం. మరి అభివృద్ధి పరంగానైతే ఏం అభివృద్ధి జరిగిందో మీ పెగడపల్లి గ్రామ ప్రజలకు తెలుసు, మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మన ఈ స్థలం ఏ విధంగా ఉండే, ఈ కాలనీలో రోడ్లు, ఈ గ్రామంలో రోడ్లు ఏ విధంగా ఉండే, దాదాపు 90% పూర్తి చేసుకున్నాం. ఒక శ్మశాన వాటిక దారి పూర్తి చేసిన బాధ్యత స్థానిక శాసనసభ్యునిగా నా పైన ఉంది. అది ఎందుకు ఆగిందో కూడా మీకు తెలుసు, దాన్ని పరిష్కారం చేస్తాం. అభివృద్ధిలో గతంలో ఉన్న 58వ డివిజన్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టుకున్నాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఏ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు లేవు? దానికి కారణం మన బిడ్డ, మన మట్టి బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, ఈ మట్టిలో పుట్టిన బిడ్డ. కాబట్టి సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్న పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం ఒక్క మంచి పథకం, ఒక మంచి స్కీమ్ పెట్టాలనే అప్పటి ప్రభుత్వాలకు లేవు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో 2000 నుండి ఈ రోజు 200 నుండి ఈ రోజు 2000 పెన్షన్ ఇచ్చుకునే కార్యక్రమం మీ కళ్ళ ముందు ఉంది. మా వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, ఒంటరి స్త్రీ కావచ్చు, బోధకాలు బాధితులకు కావచ్చు, హెచ్ఐవి పేషెంట్లకు కావచ్చు, ఈ రోజు 2000 టెన్షన్ గా ప్రతి నెల పంపే కార్యక్రమం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రంలో. నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఒక ఆసరా పెన్షనే కాదు, ఈ రోజు గతంలో 4 కిలోల బియ్యం ఇచ్చేది ఒక వ్యక్తికి,
ఈ రోజు మా పేద బిడ్డలకు 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. గతంలో ఒక కుటుంబానికి 20 కిలోల స్లాబ్ సిస్టమ్ ఉంది. ఆ డివిజన్ పరిధిలో ఉన్న పెగడపల్లి దళితవాడలో గల్లీ గల్లీ తిరిగి దళితవాడ సమస్యలు కావచ్చు, పట్టణ ప్రగతిలో పట్టణాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా హరితహార కార్యక్రమం, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా దళితవాడ సమస్యలపైన ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకున్న పరిస్థితి మీకు తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు పెగడపల్లి దళితవాడ సెంటర్లో మరి దళితవాడ సమస్యలు తెలుసుకొని పట్టణ ప్రగతిలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో గౌరవ మేయర్ గారు గుండు సుధారాణి గారు, గౌరవ కార్పొరేటర్లు, గ్రామ పుర ప్రముఖులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపులో భాగస్వాములై మేము సైతం ఈ గ్రామానికి సేవ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మరి ప్రభుత్వ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా, ఈ గ్రామంలో పెరిగిన బిడ్డగా, ఈ మట్టిలో ఆడుకున్న బిడ్డగా ప్రజల 4వ ఏట అడుగుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆదిలాబాద్ కేంద్రంగా సరికొత్త అడుగు వేసింది. ఎమ్మెల్యే జోగు రామన్న 58వ పుట్టినరోజు సందర్భంగా 1 అవర్ 1 మిలియన్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని తన వంతుగా వేప మొక్కను నాటి మొట్టమొదటిసారిగా నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు నాటారు. ఆదిలాబాద్ రూరల్ దుర్గానగర్ ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతమైన 200 ఎకరాల్లో యాదాద్రి మోడల్లో 1 గంట వ్యవధిలోనే 5 లక్షల మొక్కలు నాటారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించిన ప్రదేశాల్లో సుమారు 30,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో ఆదిలాబాద్ వాసులు పాల్గొని మొక్కలను నాటారు. పెళ్లి సభ్యులు ఏం చేసిందనేది మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి ఆ విధంగా పిలిపించిన మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. అది కాదు మరి రోజు మంత్రుండే ఇది 9,000 ఎకరాల ఫారెస్ట్ పెరిగిపోయింది. ఇంకా మన భవిష్యత్తులో 33% పోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే పనికొచ్చేది కాబట్టి దయచేసి మీరు నాటే ప్రతి మొక్కను మరి మంచిగా నాటి మున్సిపల్ చైర్మన్ గారు మన స్టేజ్ దగ్గర ఒక మొక్క ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసి అందించిన మా ప్రాజెక్ట్ అధికారి గారు, రాజ్యసభ సభ్యులు సంతోష్రావు గారు మమ్మల్ని స్ఫూర్తి అని అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణ కేసీఆర్ గారు చెప్తుంటారు, మాటలు చాలా మంది చెప్తుంటారు, మమ్మల్ని స్ఫూర్తి అని అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణ కేసీఆర్ గారు చెప్తుంటారు, మాటలు చాలా మంది చెప్తుంటారు, మాటలు సరే మనం చేసి పని చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు కోకొల్లలుగా జరుగుతున్నాయని, చెరువును ప్రభుత్వ స్థలాలను కాపాడలేని ఎమ్మెల్యే, కార్పొరేటర్ తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, యువ నాయకుడు కన్నె ప్రకాష్ డిమాండ్ చేశారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలని, రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆయన హస్మత్పేట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్పై ఆయన ఈ సందర్భంగా విమర్శలు
కానుకలు గుప్పించారు. కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయన్పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఓల్డ్ బోయన్పల్లి హస్మత్పేటలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడలేకపోయారని, భూ కబ్జాదారులను ప్రోత్సహించి పబ్బం గడుతున్నారని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. बीजेपी 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 जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की भारत जय श्री राम भारत माता की जय మన బోయిన్పల్లిలో 50 సంవత్సరాల కింద గవర్నమెంట్ కొందరు ప్రజలకి ఇవ్వడం జరిగింది 50 సంవత్సరాల కింద. కానీ 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బోయిన్పల్లిలో ఉన్న ప్రజలు, పేద ప్రజలకి ఒక 50 గజాలు కూడా కేటాయించలేని పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులు పదవులు అనుభవిస్తుంటారు, ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తుంటారు, ఎంపీ పదవులు అనుభవిస్తుంటారు, కార్పొరేటర్ పదవులు అనుభవిస్తుంటారు, చైర్మన్ పదవులు అనుభవిస్తుంటారు. కానీ పేద ప్రజల బాధ మాత్రము మాత్రం పట్టించుకోరు. ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ స్థలాలని ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ చెంచాలు, ఇక్కడున్న ఎవరెవరైతే టీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకుల పక్కన దిగేటోళ్ళు, ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద భూములు కబ్జాలు చేస్తుంటారో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో కబ్జాలు చేసుకొని వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ పైసల్ని దండి కొట్టడం జరుగుతుంది. సర్వే నంబర్ 1 ప్రభుత్వం భూమి అని అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఇంకా ఇంక్లూడింగ్ గవర్నమెంట్కి కూడా తెలుసు అది భూమి గవర్నమెంట్ అని. కానీ కొందరు ఇక్కడ ఉన్న నాయకులు, కొందరు ఇక్కడ ఉన్న ప్రజలతోటి ఇక్కడ ఉన్న ల్యాండ్ నవాబులదని చెప్పి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. నవాబు బోయిన్పల్లికి ఏం మంచి చేసిందని అడుగుతున్నా. ఈరోజు బోయిన్పల్లిలో నవాబ్ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. మాతాకి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అనారోగ్యాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా ఆర్డీఓ అంతర్గా మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా డిఆర్డీఓ శ్రీధర్ అంతర్గా మండలం రాయదండి గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించారు. పల్లె ప్రగతి పనులను పరిశీలించి గ్రామస్తులతో ఉపాధి హామీ పనులపై మాట్లాడారు. గ్రామంలో జేసీపీ సహాయంతో పాడుబడ్డ ఇళ్లను కూల్చివేయడంతో పాటు రోడ్డుకు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మాజీ కృష్ణ, ఉప సర్పంచ్ స్థాని పవన్ కుమార్, ఎంపీడీఓ యాదగిరి నాయక్, ఏపీఓ రమేష్, నరసమ్మ అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 75వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు, యువత బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. రైతాంగ సాధన పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించి జిల్లా నాయకులు, మండల నాయకులు, యూత్ అంతా పెద్ద ఎత్తున దొడ్డి కొమరయ్య గారికి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా 1927లో పుట్టి 1946లోనే అతి చిన్న వయసులోనే తన అన్నటువంటి దొడ్డి మల్లయ్య ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టులో పనిచేసినటువంటి దొడ్డి మల్లయ్య ఆదర్శంగా ఆ రోజు ఉన్నటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నవాబును అణిచివేసేందుకు ఇక్కడ ఈ ప్రాంత రైతాంగానికి విముక్తి కోసం ఆయన పోరాడి తొలి అమరుడైండు. ఆయన ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిండు. ఇలా రామచంద్రారెడ్డి గారి భార్య జానకిదేవి ఆమె అరాచకాలు పెరిగిపోతున్న సమయంలో దొడ్డి కొమరయ్య వీరోచితంగా పోరాడి రైతాంగ సాధన కోసం విముక్తి చేసిండు. తెలంగాణలోనే తొలి అమరుడు కాబట్టి ఆయన ఆలేరు ప్రాంతంలో కూడా ఈ మందనపల్లి గ్రామంలో యావత్ మొత్తం కూడా తెలంగాణ ఇలా పెద్ద ఎత్తున ఆయన వర్ధంతి సభ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ స్ఫూర్తికి దొడ్డి కొమరయ్య ఆదర్శం కాబట్టి ఆయన ఆశయాలను సాధించడం కోసం ఆయన ఆశయాలను ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇలా మందనపల్లిలో పెద్ద ఎత్తున ఆశయాల కోసం ఇలా ఆయన సంస్మరణ సభను పెట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ మంత్రి ఈటెల హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపణ. జనగామ జిల్లా వ్యాప్తంగా జోరుగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం. గణపురం మండలంలో మొక్కలు నాటిన మంత్రి దయాకర్ రావు. రేవంత్ రెడ్డిపై నకరికల్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు. టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి మారిన రేవంత్ ను రాళ్లతో కొట్టాలంటూ ఆగ్రహం. వరంగల్ జిల్లా పెగడపల్లిలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటన. పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక సమస్యలపై ఆరా. ఆదిలాబాద్ లో 1 hour 1 million ప్లాంటేషన్ కార్యక్రమానికి శ్రీకారం. 200 ఎకరాల్లో 5 లక్షల మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.